వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 13వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వార్డు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని పథకాలను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారన్నారు. వైద్యం, విద్యకు జగనన్న పెద్దపీట వేశారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి బటన్ నొక్కి ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలో నగదును జమ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే తమను ఆదరించాలని కోరుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారన్నారు. నేడు కావలిలో తనపై గెలిపే దమ్ము లేక నిందలు వేస్తున్నారన్నారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చిన తర్వాత కంటికి కనబడని వారు తమపై బురద జల్లాలని చూస్తాడనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ కావాలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, వార్డు నాయకులు శ్రీనివాసులు రెడ్డి, గాలి రజనీకాంత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈతముక్కల బాల మురళీరెడ్డి, ఆర్కే కృష్ణారెడ్డి, షేక్ చెన్నయ్య, అమర యాదగిరి గుప్తా, తిరువీధి ప్రసాద్, నాగ ఆచారి, మండల కృష్ణారావు, చేవూరి కిరణ్, ఆత్మకూరి రాజేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకి చదువు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మనకి ముందు ముందు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈరోజు 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా తీసుకురావటం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు అనేది ఈరోజు మనం చూస్తాం. ఈరోజు గ్రామాలకు పోతే ఒక స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక హెల్త్ సెంటర్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక ఆర్బీకే సెంటర్ బ్రహ్మాండంగా కట్టున్నారు, ఒక సచివాలయం బ్రహ్మాండంగా కట్టున్నారు. అక్కడ సచివాలయ సిబ్బంది ఆ గ్రామాల్లో ప్రజలకి సేవ చేసే విధంగా ఈరోజు ఇన్ని మార్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం నిజంగా ఒక చేంజ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కనిపించవు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఫ్యూచర్లో ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు. కానీ అప్పు చేసి ఇవన్నీ కట్టడమే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ బటన్ నొక్కితే ఒక అకౌంట్లో కూడా దాదాపు 3 లక్షల పైసలకు అమౌంట్ని కూడా పంపించి ఈరోజు పేదవాళ్ళని ధనిక రాష్ట్రంగా మార్చే విధంగా ఈరోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు మా మీద దుమ్ము వేసే విధంగా ఏ విధంగా చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కావలి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మీద కావచ్చు, నా మీద కావచ్చు కావాలని, ఎందుకంటే వాళ్ళకి గెలిచే సత్తా లేదు, గెలిచే దమ్ము లేదు. ఈరోజు ప్రజలు ఇబ్బందిగా ఉంటే ప్రజలకు వచ్చి సేవ చేసే ఇది కూడా లేదు. ఎక్కడ కూడా ప్రజాసేవలో కనిపించిన నాయకులు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక 3 నెలల ముందు వచ్చి వారు మాట్లాడే మాటలు కూడా ఈరోజు కావలి ప్రజలు తప్పకుండా వారు ఏం మాట్లాడతారో తప్పకుండా దాన్ని ఆలోచిస్తారు. దాని మీద తగిన తీర్పు ఈరోజు తొందరగా ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్లో ప్రజలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన 3 నెలల ముందు వచ్చిన నాయకులు, ఇంపోర్టెడ్ నాయకులు ఇదంతా కూడా ఎవరు ఏమి మాట్లాడినా మాది ఒకటే ధ్యేయం, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవటం. కావలి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అందరికీ కూడా సంతోషం ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. పాడి పంటలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఇదొక్కటే మా ధ్యేయం. మేము చేసిన అభివృద్ధి మా ధ్యేయం. మేము ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ముందుకు పోతూ ఉంటాం. అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకొని పోవాలని చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపు వచ్చేది జగనన్నే కాబట్టి ఆ హయాము ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఎవ్వరికి కూడా మేము ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మేము చెప్పేది ప్రజలకు చెప్తాం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు ధైర్యంగా ఒకటే చెప్తున్నాడు, నేను ఇచ్చిన పథకాలు కావచ్చు, మా ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి బెనిఫిట్ పొందాము అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించమని దమ్మున్న నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అడుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నేను నెరవేర్చాను, నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ వస్తాడు, ఏవో కగబోగే మాట చెప్తాడు, అనేక హామీలు ఇస్తాడు, మళ్ళీ ప్రజలను మోసం చేస్తాడు. 2014లో ప్రజలంతా చూశారు. కాబట్టి ప్రజలంతా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అటువంటి మోసం చేసే నాయకుడు కావాలా, లేదా ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఇచ్చే నాయకుడు కావాలా, 3 నెలలకు వచ్చే నాయకుడు కావాలా, లేదా గత 13 సంవత్సరాల నుంచి కావలి ప్రజలకి అండగా ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకోసం పనిచేసే నాయకుడు కావాలనేది ఈరోజు కావలి పట్టణ ప్రజలు కావచ్చు, కావలి నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కావలి నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.